హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అమరావతి రహస్యం అనే ఒక ఆసక్తికరమైన కథ చెప్పుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. ప్రాచీన భారతదేశంలో అమరావతి అనే ఒక పెద్ద రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో స్నేహదత్తుడనే యువరాజు ఉండేవాడు. రాజు నిద్రించిన తరువాత స్నేహదత్తుడు తన మంత్రితో కలిసి మారువేషంలో రాజ్యమంతా తిరుగుతూ తన ప్రజల సుఖదుఖాల గురించి తెలుసుకుంటూ ఉండేవాడు. మహారాజుగారు చనిపోయిన తరువాత యువరాజు స్నేహదత్తుడు మహారాజయ్యారు. మహారాజైనా రాత్రిపూట మారువేషంలో వెళ్లి తన ప్రజలకు కావలసిందేమిటో తెలుసుకుని వారికి సమస్యలు లేకుండా చూసుకునేవారు. ఒకరోజు రాత్రి రాజుగారు మంత్రితో కలిసి మారువేషంలో వెళుతూ రాజ్యంలో ఒక ఇంటి బయట నిలబడి ఇంట్లో సంభాషణ వినసాగారు. ఆ ఇంట్లో మంచి ఖరీదైన బట్టలు వేసుకున్న ఇద్దరు అక్కలు, పేదరాల్లా కనిపిస్తున్న ఒక చెల్లి మధ్య జరుగుతున్న సంభాషణ ఆసక్తికరంగా వినసాగారు రాజుగారు. ఆ ఖరీదైన బట్టలు వేసుకున్న ఆడపిల్లలు పెద్దమ్మ కూతుళ్ళు. వారు బాగా డబ్బున్నవారు. పేదరాల్లా కనిపిస్తున్న ఆడపిల్ల కటిక పేదరికం అనుభవిస్తున్న పిన్నిగారి కూతురు. వారి మధ్యన సంభాషణ ఇలా సాగింది. ఒక అక్క ఇలా అంది, మాలాంటి డబ్బున్నోళ్ళు అందగత్తెలకు సరైన భర్తంటే రాజుగారి కంసాలే. వారంత గొప్ప సంబంధం మేము చేసుకోగలిగితే ఆ కంసాలు చేసే బంగారు నగలన్నీ అందరికన్నా ముందు నేను వేసుకొని చూసే అవకాశం నాకు దొరుకుద్ది. అబ్బా, ఎంత బాగుంటుందో కదూ! మా స్థాయికి అలాంటి సంబంధమే మాకు వస్తుందిలే అంది. మరో అక్క, నాలాంటి అందగత్తెకి రుచికరంగా భోజనం దొరకడానికి మన రాజుగారి వంటశాల నడిపే అధికారిని పెళ్లి చేసుకుంటే హాయిగా నా కోరికలు రుచులన్నీ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీర్చుకునే అవకాశం దొరుకుతుంది. రాజుగారికే వంట చేసేవాడిని చేసుకోవాలంటే నా అంత అందగత్తే డబ్బున్న వాళ్ళు ఉండాలి కదా అని అంది. వారిద్దరూ తరువాత మూడో అమ్మాయి వైపు చూసి, మరి నీ పరిస్థితేంటి అని అడిగారు. అందుకామె, నేను నిరుపేదరాలిని, మా దగ్గర డబ్బు లేదు, మేము ఎవరిని పెళ్లి చేసుకోవాలో ఎలాంటి వాడిని ఆశించాలో ఆలోచించే అధికారం గాని అవకాశం గాని మాకు లేదు. అందుకని నాకు ఎవరు సరైతే వారిని నా దైవమే చూపిస్తాడని ఆ నిర్ణయం దైవానికి వదిలేశాను అంది. అందుకు ఆ అక్కలు వికటంగా నవ్వుతూ, అంతేలే, పేదరికంతో బాధపడుతున్నప్పుడు దేవుడి పేరు చెప్పి కూర్చోక నువ్వింకేం చెయ్యగలవు అని నవ్వసాగారు. ఇదంతా గమనించిన రాజు ఇంటికి వెళ్లిన తరువాత రాత్రంతా ఆలోచనలో పడ్డారు. ఉదయాన్నే రాజు మంత్రిని పిలిచి ఆ కుటుంబ సభ్యుల్ని పిలిపించారు. అక్కలిద్దరికీ వారి కోరిక ప్రకారమే కంసాలివాడిని, వంటవాడిని ఇచ్చి వివాహం అంగరంగ వైభవంగా జరిపించారు. అక్కలిద్దరూ వారి కుటుంబ సభ్యులు ఉబ్బి తబ్బిబ్బైపోయారు. మంత్రికి మాత్రం రాజుగారి పనిలో ఆంతర్యం ఏమిటో అర్థమవ్వలేదు. కాని నిజానికి రాజుగారు ఆ మూడవ అమ్మాయి వినయ విధేయతలకు, అందానికి మంత్రముగ్ధుడై ఆ మూడవ అమ్మాయిని వారే కళ్యాణం చేసుకున్నారు. తమకని పనివారిని ఇచ్చి పెళ్లి చేసి రాజుగారు తమ చెల్లెలిని రాణిగారిని చెయ్యడం ఆ అక్కలిద్దరూ సహించలేకపోయారు. వారిద్దరూ అసూయతో రగిలిపోవడం మొదలుపెట్టారు. కొంతకాలం తరువాత రాణిగారు గర్భవతి అయి పండంటి మగపిల్లవాడికి జన్మనిచ్చారు. కాని అసూయతో కొట్టిమిట్టాడుతున్న ఆ అక్కలిద్దరూ ఎవరూ చూడకముందే ఆ పుట్టిన బిడ్డని ఒక పెట్టెలో పెట్టి నదిలో వదిలేసి ఆ పిల్లవాడి ప్రదేశంలో ఒక కుక్క పిల్లని పెట్టారు. తరువాత, మహారాజా, మీ దురదృష్టం ఇలా ఉందేంటి? మహారాణిగారు కుక్కకి జన్మనిచ్చారు అని బాధ నటిస్తూ రాజుగారికి చెప్పారు.
ఏమిటిలా జరిగిందని రాజుగారు ఎంతో బాధపడి కుమిలిపోయారు. కొంతకాలం తరువాత రాణిగారు మళ్లీ గర్భవతి అయి మరొక పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. కాని అక్కలిద్దరూ మళ్లీ ఆ పిల్లవాడిని పెట్టెలో పెట్టి నీళ్లల్లో వదిలేసి ఈసారి ఇంకో కుక్క పిల్లని తీసుకువచ్చి మళ్లీ రాణిగారి పక్కన పెట్టారు. ఇలా ఎందుకు జరుగుతుందని చెప్పి రాజుగారు జ్యోతిష్యుల్ని, వైద్యుల్ని ఎంతమందిని పిలిపించినా ఎవరూ ఈ సమస్యకు కారణం, సమాధానం చెప్పలేకపోయారు. ఇక మూడోసారి రాణిగారు మళ్లీ గర్భవతి అయ్యారు. ఈసారి రాణిగారు పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. కాని ఆ అక్కలు మాత్రం మళ్లీ ఆ పిల్లను పెట్టెలో పెట్టి నదిలో వదిలేసి మరో కుక్క పిల్లని తెచ్చి రాణిగారి పక్కన పడుకోబెట్టారు. ఇక కోపం కట్టెలు తెంచుకున్న రాజుగారు ఇదేదో దుష్టశకునంలా ఉందని రాణిగారిని చంపడానికి కత్తి ఎత్తారు. అదే సమయానికి మంత్రిగారు వారించి, ఇది మంచి పద్ధతి కాదు, మన రాజ్యానికి కీడు వస్తుంది అని వారించి రాణిగారిని చెరసాలలో వేయించారు. ఇలా అక్కలిద్దరూ పెట్టెలో పెట్టి వదిలేసిన పిల్లలు ముగ్గురు ఆ నదిలో ప్రవహిస్తూ చివరికి నది పక్కన కట్టుకున్న ఒక రైతు ఇంటికి చేరారు. రైతు ఈ పెట్టేంటబ్బా అని పెట్టెలోపల పిల్లవాడు ఉండడం చూసి ఆశ్చర్యపోయి తనకు పిల్లలు లేకపోవడం వలన ఆ రైతు, అతని భార్య ఆ పిల్లవాడిని పెంచుకోసాగారు. అలా వరుసగా ఒక పిల్లవాడు తరువాత ఇంకొక పిల్లవాడు, తరువాత ఇంకొక ఆడపిల్ల రావడంతో రైతు, అతని భార్య ఆనందానికి హద్దులు లేవు. దేవుడు మనకు ఎంత అద్భుతమైన పిల్లల్ని ఇచ్చాడని చెప్పి వారిని అల్లారు ముద్దుగా పెంచుకోవడం మొదలుపెట్టారు. ఆ ముగ్గురు పిల్లల్లో రైతు పెద్ద కుమారుడికి రాము అని, రెండో కుమారుడికి రవి అని, ఆడపిల్లకు లత అని పేర్లు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచాడు. పిల్లలు అలా పెరుగుతూ పెద్దవారయ్యారు. పిల్లలు అన్ని విద్యల్లోనూ ఆరితేరసాగారు. కొంతకాలం తరువాత వృద్ధాప్యంతో రైతు తనువు చాలించాడు. అది జరిగిన కొంతకాలం తరువాత రైతు భార్య కూడా చనిపోతూ తాము వారి తల్లిదండ్రులు కామని, ఇలా ముగ్గురు పిల్లలు చెక్కపెట్టెల్లో నదిలో కొట్టుకు వచ్చారని నిజం చెప్పి తల్లి కూడా చనిపోయింది. పిల్లలు ముగ్గురు ఏమీ లేక పేదరికంతో బాధపడుతూ ఏదో ఒక పని చేసుకుంటూ ఆ ఇంట్లోనే జీవించసాగారు. వారు తినడానికి లేక పస్తులు ఉన్న రోజులు ఎన్నో. ఒకరోజు ఆ ఊళ్ళోకి ఒక సన్యాసి వచ్చాడు. ముగ్గురు పిల్లలు ఆయనకు అతిథి మర్యాదలతో ఇంటికి పిలిచి ఆతిథ్యమిచ్చారు. పిల్లల ఆతిథ్యంతో సంతోషించిన ఆ సన్యాసి వారికి ఒక విషయం చెప్పారు. మీ జీవితాలు మారాలంటే ఇక్కడ నుండి 20 మైళ్ల దూరంలో ఒక కొండపై 3 వస్తువులు ఉన్నాయి. మాటలు పలికే చిలక, సంగీతం పాడే చెట్టు, బంగారు కోనేరు ఉన్నాయి. ఆ మూడింటిని గాని మీరు చేజిక్కించుకోగలిగితే మీ జీవితాలు మారిపోతాయి అని చెప్పి వెళ్ళిపోయాడు. అలాంటివేమున్నాయో తెలుసుకుని ఎలాగైనా సాధించి వస్తానని రాము ఇంటి నుంచి బయల్దేరాడు. అమరావతి రహస్యం తరువాత కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.